Dear students, welcome to the online classes. This is Srinivasu, lecturer of Computer Science, AVN PRR College, Koguru. Okay, today I have to discuss about atomic type, difference between abstract data types and data structures. మనం లాస్ట్ క్లాస్లో డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి, స్ట్రక్చర్ టైప్ అంటే ఏంటో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ క్లాస్లో అటామిక్ టైపు అంటే మీకు సిలబస్ ఓరియంటెడ్గా మీకు టాపిక్ వైజ్ అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ సిలబస్ ఈ టాపిక్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో నోట్స్, ఆ నోట్స్ అనేది నేను వాట్సాప్ గ్రూప్లో నేను ఫార్వర్డ్ చేస్తాను. తర్వాత మీరు దాన్ని ఫేర్ చేసుకోండి. ఓకే, లెట్స్ గో టు ద టాపిక్. అటామిక్ టైప్. An atomic data type is a data structure that contains only the data items and not the pointers. అంటే నార్మల్గా అటామిక్ టైప్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ టైప్, సింగిల్ అటామిక్ వాల్యూ అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది. ఓకే, అంటే సింగిల్ వాల్యూ అనమాట. దీనికి ఏముంటుంది అని అంటే డేటా పార్ట్ మాత్రమే ఉంటుంది, అడ్రస్ పార్ట్ ఉండదు అని చెప్పి. నార్మల్గా మనం ఈ లింక్డ్ లిస్ట్లో చెక్ చేసుకుంటే లింక్డ్ లిస్ట్లో మనకి ఈ విధంగా ఉంటుందండి. ఓకే, లింక్డ్ లిస్ట్లో ఎలా ఉంటుంది, ఒకటి అడ్రస్ పార్ట్ ఉంటుంది, ఒకటి డేటా పార్ట్ ఉంటుంది. ఈ అడ్రస్ పార్ట్ ఏం చేస్తుంది అని అంటే నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ని పాయింట్అవుట్ చేస్తుంది. ఓకే, అంటే ఒకటి డేటా పార్ట్, ఒకటి అడ్రస్ పార్ట్ కింద మనకి డినోట్ చేస్తుంది. ఈ అటామిక్ డేటా వాల్యూలు ఏముంటుంది అంటే ఓన్లీ డేటా ఐటమ్స్ దట్ నాట్ పాయింట్ ది అడ్రస్ పార్ట్ అని చెప్పి ఉంటుంది. అలాంటి టైప్ ఆఫ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో దాన్ని అటామిక్ టైప్ అంటారు, అంటే సింగిల్ వాల్యూ అనమాట. అలాంటి అటామిక్ వాల్యూలో మనకి సెవరల్ అటామిక్ టైప్ నోట్స్ ఆఫ్ మే ఎగ్జిస్ట్ ఈచ్ సింగిల్ డేటా ఐటెం. అంటే ఈ అటామిక్ వాల్యూ ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ అంటే ఏంటి, ఈ పార్ట్ చూడండి, అడ్రస్ టైప్ 1 నెక్స్ట్ ఇది దాన్ని మనం డబుల్ లింక్ లిస్ట్ అని చెప్పి చెప్తున్నాం. డబుల్ లింక్ అంటే బోత్ సైడ్స్ మధ్యలో మనకి టైప్ ఆఫ్ వాల్యూ ఉంటుంది, బోత్ సైడ్ అడ్రస్లు ఉంటాయి అన్నమాట. ఇలా మనకి 3 పార్ట్స్ కింద డివైడ్ చేసి ఉంటే దాన్ని డబుల్ అంటాం, ఓన్లీ 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి ఉంటే దాన్ని సింగిల్ అంటాం. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఈ అటామిక్ వాల్యూ మే ఎగ్జిస్ట్ ఈచ్ విత్ ఏ సింగిల్ డేటా ఐటెం కరస్పాండింగ్ టు వన్ ఆఫ్ ద లీగల్ డేటా టైప్స్. లీగల్ డేటా టైప్స్ అంటే ఏంటి, ప్రిమిటివ్ డేటా టైప్స్. ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేవి మనకి సింగిల్ డేటా ఐటమ్స్ కింద ఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట, ఎందులోని ఒక నోడ్లో. అలాంటి సింగిల్ డేటా ఐటమ్స్ అన్నిటిని ఎగ్జిస్ట్ అయ్యే ప్రొసీజర్ని ఏమంటున్నాం అంటే అటామిక్ టైప్. అంటే సింగిల్ వాల్యూ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఈ పార్ట్ ఉంది సింగిల్ వాల్యూ. ఏ విధంగా చెప్తున్నాం సింగిల్ వాల్యూ అనేది ఏంటంటే మీరు ఈ డయాగ్రామ్ని అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ ఇట్ షోస్ ఏ లిస్ట్ ఆఫ్ అటామిక్ నోట్స్ మెయింటైన్డ్ బై యూజింగ్ లిస్ట్ ఆఫ్ నోట్స్. ఇవన్నీ ఏంటి, లిస్ట్ ఆఫ్ నోట్స్. ఈ లిస్ట్ ఆఫ్ నోట్స్లో నెంబర్ ఆఫ్ అటామిక్ నోట్స్ అనేవి ఉన్నాయి అని చెప్పి చెప్తుంది. నెంబర్ ఆఫ్ అటామిక్ నోట్స్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి మనకి 3 ఉన్నాయండి, 3 అటామిక్ నోట్స్ ఉన్నాయి. ఈ 3 అటామిక్ నోట్స్ ఏంటంటే 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ అటామిక్ నోట్స్. ఏంటి ఆ 3 డిఫరెంట్ అటామిక్ నోట్స్ అంటే ఇక్కడ చూడండి, ఇన్ ఈచ్ నోడ్ టైప్ రిప్రజెంట్ ద టైప్ ఆఫ్ ద డేటా స్టోర్డ్ ఇన్ ది అటామిక్ నోడ్ టు విచ్ ద లిస్ట్ నోడ్ పాయింట్స్. ఏంటో చూపిస్తాం. ఫస్ట్ స్టాండ్స్ ఫర్ ఇంటీజర్ టైప్. ఈ ఫస్ట్ లిస్ట్లో ఉన్నది ఏంటి అని అంటే మనకి ఈ ఫస్ట్ లిస్ట్లో ఉన్నది ఇంటీజర్ టైప్. ఇట్ ఈజ్ ఏ ఇంటీజర్ టైప్ ఆఫ్ అటామిక్ వాల్యూ. సెకండ్ది ఏంటి అని అంటే క్యారెక్టర్ టైప్ ఆఫ్ అటామిక్ వాల్యూ. చూడండి, సెకండ్ రియల్ నెంబర్స్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది సెకండ్ది మనకి 5 ఓకే 576.778 అని అంటే ఇది ఏమవుతుంది, టైప్ 2 అన్నాం. చూడండి, టైప్ 1 ఏమి ఇండికేట్ చేస్తుంది, ఇంటీజర్ వాల్యూ. టైప్ 2 ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే 5. ఈ టైప్ 1 టైప్ 2నే లిస్ట్ నోడ్ అంటారు. ఈ లిస్ట్ నోడ్ ఏముంటాయి అని అంటే అటామిక్ వాల్యూస్ ఉంటాయి అని చెప్తున్నాం. ఆ థర్డ్ది ఏముంటుంది అంటే క్యారెక్టర్ టైప్ ఆఫ్ వాల్యూ. ఇదిగోండి, టామ్ అనేది ఉంటుంది, ఇది క్యారెక్టర్ టైప్ ఆఫ్ వాల్యూ. ఇలాగ మనకి డిఫరెంట్ అజంప్షన్స్ కెన్ బి మేడ్ ఇన్ ఇంప్లిమెంటేషన్ లెవెల్ ఇండికేట్స్ ఏ డిఫరెంట్ డేటా టైప్స్. అంటే ఈచ్ నోట్స్లో డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ డేటా టైప్స్ ఒక్కొక్క లిస్ట్కి ఒక్కొక్క డేటా టైప్ అనేది కలిగి ఉంటుంది. ఆ ఒక్కొక్క డేటా టైప్ని మనం ఏమంటున్నాం అంటే అటామిక్ వాల్యూ అని చెప్తున్నాం. ఆ అటామిక్ వాల్యూనే ఇంకొక నేమ్తో అటామిక్ టైప్ అని చెప్పి చెప్తున్నాం. ఓకే, ఒకసారి డెఫినేషన్ చూస్తే ఏంటి, ఎన్ అటామిక్ టైప్ డేటా ఈజ్ ఏ డేటా స్ట్రక్చర్
అది కూడా ఒక డేటా స్ట్రక్చర్. దట్ కంటైన్స్ ఓన్లీ ద డేటా ఐటమ్స్ అండ్ నాట్ బి ద పాయింటర్స్. ఓన్లీ డేటా ఐటమ్స్ మాత్రమే ఉంటాయి, పాయింటర్స్ అనేది ఉండదు అని చెప్తుంది. దస్ ఏ లిస్ట్ ఆఫ్ డేటా ఐటమ్స్ సెవరల్ అటామిక్ టైప్ ఆఫ్ నోట్స్. అంటే ఈ లిస్టులు ఏవైతే ఉన్నాయో ఆ లిస్ట్లో సెవరల్ అటామిక్ డేటా టైప్స్ అని ఉన్నాయి. అందులో మనకి ఎగ్జాంపుల్గా తీసుకున్నది ఏంటి అని అంటే టైప్ 1, టైప్ 2, టైప్ 3 అని చెప్పి తీసుకున్నాం. ఓకే, టైప్ 1 ఏంటి అని అంటే ఇంటీజర్ టైప్ వాల్యూ, టైప్ 2 ఏమో రియల్ నెంబర్స్ అంటే ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ, టైప్ 3 అనేది క్యారెక్టర్ టైప్ వాల్యూ. ఇలాగ గ్రూప్ ఆఫ్ అటామిక్ టైప్ ఆఫ్ వాల్యూస్ అన్నీ ఎందులో ఉంటున్నాయి అని అంటే లిస్ట్లో ఉంటున్నాయి అన్నమాట. దాన్ని మనం అటామిక్ టైప్ అని చెప్పి చెప్తున్నాం. ఆ డయాగ్రామ్కి సంబంధించిన డిస్క్రిప్షన్ ఇది. ఓకే, తర్వాత ఏంటి మనకి తర్వాత ఏముంది, డిఫరెన్స్ బిట్వీన్ యాబ్స్ట్రాక్ట్ డేటా టైపు, డేటా టైప్స్. ఆల్రెడీ మనం డేటా టైప్ గురించి నేర్చుకున్నాము, యాబ్స్ట్రాక్ట్ డేటా టైప్ గురించి కూడా నేర్చుకున్నాం. ఇక్కడ స్మాల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో షార్ట్ నోట్స్ ఒకసారి మనం చూద్దాం. డేటా టైప్స్ అంటే ఏంటి, ఇట్ ఈజ్ ఏ ప్రిమిటివ్ డేటా టైప్. ఓకే, అంటే టైప్ ఆఫ్ డేటాని రిప్రజెంట్ చేసేది డేటా టైప్ అనమాట. చూడండి, ద డేటా టైప్ ఈజ్ బేసికలీ టైప్ ఆఫ్ డేటా that can be used in different computer program. It signifies like integer, float, and will take a space. Like the integer will take a 2 bytes and character will take a 1 byte of space. మనకి ఇక్కడ ఏమవుతుంది, డేటా టైప్ అంటే ఇట్ ఈజ్ ఏ టైప్ని డిఫైన్ చేసేదాన్ని డేటా టైప్ అని అంటాం. మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు కామన్గా వాడే ఏదైతే మనకి ప్రొసీజర్ ఉందో ఆ కామన్గా వాడే ప్రొసీజర్లో డేటా టైప్ అనేది మనకి మేజర్ రోల్ని ప్లే చేస్తుంది. కాబట్టి అందులో ఎగ్జాంపుల్కి ఏం చెప్పుకున్నాం, ఇంటీజరు, ఫ్లోటు, క్యారెక్టరు ఇలాంటివన్నీ డేటా టైప్ అని చెప్తాను. మరి అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అంటే ఏంటి, ఇట్ ఈజ్ ఏ స్పెషల్ కైండ్ ఆఫ్ డేటా. ఇది డేటా టైపే కానీ బట్ ఇట్ హ్యావ్ సెట్ ఆఫ్ వాల్యూస్ అండ్ సెట్ ఆఫ్ ఆపరేషన్స్. ఏమవుతుంది అంటే సెట్ ఆఫ్ వాల్యూస్, సెట్ ఆఫ్ ఆపరేషన్స్ కలిగి ఉంటుంది. అందులో బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ అనేవి హైడ్ చేస్తాయి. ఇది కూడా ద ఆపరేషన్స్ లాజిక్స్ ఆర్ హిడెన్. బట్ ఇవి ఏం ఉపయోగించుకొని ఆపరేషన్స్ మనకి తయారు చేస్తాయి అని అంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ని ఉపయోగించుకొని ఏవైతే సెట్ ఆఫ్ ఆపరేషన్స్, సెట్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయో వాటిని డిఫైన్ చేస్తుంది. సెట్ ఆఫ్ ఆపరేషన్స్, సెట్ ఆఫ్ వాల్యూస్ని డిఫైన్ చేయడానికి ప్రిమిటివ్ డేటా టైప్స్ని తీసుకుని ఈ ఇన్నర్గా జరిగే వర్క్ని హైడ్ చేస్తుంది. అంటే ఇన్నర్గా జరిగే వర్క్ని హైడ్ చేసే ప్రొసీజర్ని మనం యాబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అని మనం పూర్తిగా యాబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అంటే ఏంటో మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. అందులో ఒకసారి ఆ వీడియో ఒకసారి మీరు చూస్తే ఈ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సింపుల్గా సింగిల్ పాయింట్లో చెప్పాలి ఏంటి డేటా టైప్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ డేటా దట్ కెన్ బి యూజ్డ్ ఇన్ డిఫరెంట్ వాట్ టైప్ ఆఫ్ డేటా షుడ్ బి గివెన్ ఇన్ యువర్ కంప్యూటర్, that is known as data type. But abstract data type is a special kind of data type. It is defined by a set of values and set of operations, but operations logics are hidden. దాన్ని మనం abstract data type అని చెప్పి చెప్తున్నాం. ఎగ్జాంపుల్ చూద్దాం. abstract data typeలో మనకి ఏంటి అని అంటే చూడండి, సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ abstract data type అంటే మనకి స్టాక్ క్యూ అంటే ఏంటి, ఈ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ ఎక్కువగా ఎక్కడ వాడతారంటే డేటా స్ట్రక్చర్స్లో వాడతాం. డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి, స్టాక్ క్యూ. కాబట్టి ఈ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ ఆపరేషన్స్ ఏవేవి ఉంటాయి అని అంటే పుష్, పాప్ అనే ఆపరేషన్స్ ఉన్నాయి. ఇవి డేటా టైప్ అంటే డేటా స్ట్రక్చర్ యొక్క ఆపరేషన్స్ అని అంటున్నాం. ఆ ఆపరేషన్ దేనికి సంబంధించి, ఏ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చరు, స్టాక్ అనే డేటా స్ట్రక్చర్. ఈ స్టాక్ అనే డేటా స్ట్రక్చర్స్కి ఎగ్జాంపుల్గా 2 ఆపరేషన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే పుష్ అనే ఆపరేషన్, పాపప్. ఇవి ఎలా జరుగుతున్నాయా అని చెప్పి బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ అనేవి చూపించడం జరగదు. జస్ట్ ఏం చేస్తాను, జస్ట్ డిఫైన్ చేస్తాను. ఈ డిఫైన్ చేసే దాంట్లో పుష్ అనే మనం ఒక ఫంక్షన్ యూజ్ చేస్తే ఇది ఏం చేస్తుంది అని అంటే యూ హ్యావ్ టు ఇన్సర్ట్ ఇంటూ ఏ డేటా ఎలిమెంట్ ఇంటూ ది స్టాక్. అంటే డేటా ఎలిమెంట్ ఏదైనా డేటా ఎలిమెంట్ని స్టాక్ అనే మెమరీ బ్లాక్లోకి ఇన్సర్ట్ చేయాలనుకున్నప్పుడు మనం పుష్ అనే ఆపరేషన్ అప్లై చేస్తాం. అదే ఎలిమెంట్ని డిలీట్ చేయాలని అనుకున్నప్పుడు పాప్ అనే ఆపరేషన్స్. ఈ బోత్ ఆపరేషన్స్ అనేవి ఏడిటీలో ఉంటాయి. ఆ ఏడిటీలో ఇది ఎలా వర్క్ అవుతుంది, ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ అనేవి హైడ్ చేస్తాయి అన్నమాట. కాబట్టి సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఏడిటి ఆపరేషన్స్
ఫర్ స్టాక్ ఏంటి, పుష్ పాప్. ఓకే, పుష్ అంటే ఏంటి, పుష్ అనేది ఇన్సర్ట్ చేసే ప్రొసీజర్ అనమాట. పాప్ అనేది డిలీట్. పుష్ అంటే ఏంటి మనం, ఓకే, పుష్ చేయటం అని అంటారు, అంటే ఇన్సర్ట్ చేస్తాం. స్టాక్ అనే ఎంటీ బ్లాక్లోకి మనం ఒక్కొక్క వాల్యూని ఇన్సర్ట్ చేసే ప్రొసీజర్ని స్టాక్లో ఇన్సర్ట్ చేసే ప్రొసీజర్. అంటే నార్మల్గా జనరల్గా మనం ఒక బౌల్లో ఏదైనా సరే ఒక స్టోన్ వేయాలని అనుకోండి, నార్మల్గా మన ప్రోగ్రామింగ్ కంప్యూటర్ లాంగ్వేజ్లో ఇన్సర్ట్ అని అంటాం. ఓకే, అదే మ్యాథమెటికల్ లాంగ్వేజ్ యాడ్ చేయటం అని అంటాం. ఓకే, కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఈ స్టాక్ ఆపరేషన్స్లో పుష్ అంటే ఏంటి, ఇన్సర్ట్ అనమాట. అలాగే క్యూలో అక్కడికి వస్తే క్యూలోకి వచ్చేసరికి మారిపోయింది చూడండి, ఇన్సర్ట్ డిలీట్ అని వచ్చింది. స్టాక్లో పుష్ పాప్, పుష్ అంటే ఇన్సర్ట్, కానీ క్యూలో డైరెక్ట్గా ఇన్సర్ట్ అని రాశాడు. ఇక్కడ పాప్ అంటే డిలీట్, కానీ ఇక్కడ డిలీట్ అని డైరెక్ట్గా డిలీట్ అని రాశాడు. ఇన్సర్ట్ దిస్ ఈజ్ యూజ్ టు యాడ్. ఎక్స్ అంటే ఏంటి, ఎలిమెంట్ ఏదో ఒకటి, వై అయినా జెడ్ అయినా ఏదైనా ఇచ్చుకోవచ్చు. యాడ్ ఎక్స్ ఇంటూ ది క్యూ ఎట్ ది రేర్ ఎండ్. అంటే మనకి 2 ఎండ్స్ ఉంటాయి, ఒకటి రేర్ ఎండ్, ఒకటి ఫ్రంట్ ఎండ్ అని ఉంటుంది. రేర్ ఎండ్లో ఇన్సర్ట్ చేస్తే ఫ్రంట్ ఎండ్ నుంచి డిలీట్ చేసుకుంటూ వెళ్తాం. చూడండి, దిస్ ఈజ్ యూజ్డ్ టు డిలీట్ ఏ వన్ ఎలిమెంట్ ఫ్రమ్ ది ఫ్రంట్ ఎండ్ ది క్యూ. కాబట్టి ఈ పుష్ ఆపరేషను, పాప్ ఆపరేషను స్టాక్కి వస్తే, ఇన్సర్ట్ ఆపరేషను, డిలీట్ ఆపరేషను క్యూకి వస్తాయి. ఈ స్టాక్ క్యూలు దేనికి సంబంధించిన, డేటా స్ట్రక్చర్కి సంబంధించినవి. ఇందులో నా ఆపరేషన్స్ దేన్ని ఎనేబుల్ చేస్తాయంటే ఏడిటిని ఎనేబుల్ చేస్తాయి అనమాట. అలాగే లిస్ట్లో ఇన్సర్ట్ అని అంటాం. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్, స్టాక్కి వచ్చేదానికి పుష్ అంటున్నాం, క్యూకి వచ్చేదానికి ఇన్సర్ట్ అంటున్నాం, లిస్ట్కి వచ్చేదానికి ఇన్సర్ట్ అంటున్నాం. అలాగే పాప్ వచ్చేదానికి డిలీట్ చేయాలంటే పాప్ అని అంటున్నాం, క్యూలో డిలీట్ అని అంటున్నాం, లిస్ట్లో రిమూవ్ అని అంటున్నాం. అంటే నేమింగ్ కన్వెన్షన్స్ అనేవి చేంజ్ అయినాయి, కానీ వర్కింగ్ ఆఫ్ ఫంక్షనాలిటీ అనేది సేమ్ ఉంటుంది. కాబట్టి లిస్ట్లో చూడండి, దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు ఇన్సర్ట్ వన్ ఎలిమెంట్ ఇంటూ ది లిస్ట్. ఇన్సర్టెడ్. రిమూవ్ అంటే ఏంటి, రిమూవ్ ఆర్ డిలీట్ ఫ్రమ్ ది లిస్ట్. ఇదిగో దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు రిమూవ్ గివెన్ ఎలిమెంట్ ఫ్రమ్ ది లిస్ట్. కాబట్టి లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని డిలీట్ చేయాలనుకుంటే రిమూవ్, క్యూలో ఉన్న ఎలిమెంట్స్ని డిలీట్ చేయాలంటే డిలీట్, స్టాక్లో ఉన్న ఎలిమెంట్స్ని డిలీట్ చేయాలంటే పాప్. ఓకే, ఈ విధంగా మనకి ఏడిటికి అండ్ డేటా టైప్కి డిఫరెన్స్. నెక్స్ట్, డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి. ఓకే, ఇది మనం స్టార్టింగ్ లెసన్ నుంచి నేర్చుకుంటున్నాం. డేటా స్ట్రక్చర్ ఈజ్ ఏ స్పెషల్ వే ఆఫ్ ఆర్గనైజింగ్ అండ్ స్టోరింగ్ డేటా ఇన్ పర్టికులర్ మేనర్. ఇట్ కెన్ బి యూజ్డ్ ఎఫిషియెంట్లీ. అంటే ఒక పర్టికులర్ వేలో డేటా ఎలిమెంట్స్ని, అంటే ఎలిమెంట్స్ని ఒక ఆర్డర్లో స్టోర్ చేసుకుంటూ వెళ్తాం. అలా స్టోర్ చేసే ప్రొసీజర్నే డేటా స్ట్రక్చర్ అంటారు. అలాంటి డేటా స్ట్రక్చర్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అని అంటే ఎరే, లింక్డ్ లిస్టు, స్టాక్, క్యూ, ట్రీ, గ్రాఫ్. ఇవన్నీ మనకి డేటా స్ట్రక్చర్స్ యొక్క ఓకే ఎగ్జాంపుల్ కింద మనం చెప్పుకోవచ్చు. ఎరే, లింక్డ్ లిస్టు, స్టాక్, క్యూ లీనియర్ వస్తే, ట్రీ, గ్రాఫ్ నాన్ లీనియర్లోకి వస్తాయి. ఓకే, ఇది కూడా ఆల్ డేటా స్ట్రక్చర్ స్టోర్స్ ఇన్ ది డేటా ఇన్ స్పెషల్ వే సో దట్ ఇట్ కెన్ బి యాక్సెస్డ్ అండ్ యూజ్ ది డేటా ఎఫిషియెంట్లీ. సింపుల్గా డేటా స్ట్రక్చర్ అనేది లాంగ్వేజ్ కాదు, డేటా స్ట్రక్చర్ అనేది టెక్నిక్, ఒక ప్రొసీజర్ అనమాట. అది మనం సిలో ఉపయోగించవచ్చు, జావాలో ఉపయోగించవచ్చు. ఓకే, డిఫరెన్స్ బిట్వీన్ డేటా టైప్స్ అండ్ డేటా స్ట్రక్చర్స్. ఇక్కడ చూడండి, ఇందాక ఏం చెప్పాం, డిఫరెన్స్ బిట్వీన్ డేటా టైప్స్, అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. ఇప్పుడు డేటా టైప్కి డేటా స్ట్రక్చర్కి డిఫరెన్స్ చెప్తున్నాను. డేటా టైప్ అంటే ఏంటి అంటే, ఇట్ ఈస్ ఏ కైండ్ ఆర్ ఫామ్ ఆఫ్ ఏ వేరియబుల్ విచ్ ఈస్ బీయింగ్ యూజ్డ్ త్రూ అవుట్ ది ప్రోగ్రామ్. అంటే ఒక వేరియబుల్ని మనం ఫామ్ చేయాలనుకుంటే, ఒక వేరియబుల్ మనం క్రియేట్ చేయాలనుకుంటే త్రూ అవుట్ ప్రోగ్రామ్లో డేటా టైప్ అనేది యూజ్ చేస్తాం. ఇట్ డిఫైన్స్ ద పర్టికులర్ వేరియబుల్ విట్ అసైన్స్ ద వాల్యూస్ ఆఫ్ గివెన్ డేటా టైప్. అంటే ఏంటి, ఒక వేరియబుల్ మనం క్రియేట్ చేయాలనుకుంటే కంపల్సరీ మనం డేటా టైప్ని యూజ్ చేస్తాం. ఇంట్ ఏ అదో మన డేటా టైపు, అదే ఒక వేరియబుల్. అలాగే క్యారెక్టర్ సి, క్యార్ సి, ఫ్లోట్ ఎన్, ఇలాగ మనం డేటా టైప్ని యూజ్ చేస్తాం. డేటా స్ట్రక్చర్స్ అంటే ఇట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటా. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాని కలెక్ట్ చేసి స్టోర్ చేస్తాం. అలాంటి స్టోర్ చేయడానికి మనం త్రూ ఎంటైర్ ప్రోగ్రాంలో డేటా స్ట్రక్చర్స్ అనేది ఉపయోగిస్తాం. ఇప్పుడు లిస్ట్ అని అన్నాం. ఓకే, అందులో మనం అటామిక్ టైప్లో చెప్పుకున్నాం, ఇంటీజర్ టైప్ అని చెప్పి. ఇదిగోండి అటామిక్ టైప్లో నేర్చుకున్నాం. ఇదిగోండి ఇంటీజర్ టైప్ తీసుకున్నాం, ఇక్కడేమో క్యారెక్టర్ టైప్ తీసుకున్నాం, ఇక్కడ ఫ్లోట్ టైప్ తీసుకున్నాం. ఈ మూడింటిని ఒక సింగిల్ బ్లాక్లో మనం స్టోర్ చేసి పెట్టుకున్నాం. కాబట్టి దాన్ని మనం ఓకే డేటా స్ట్రక్చర్ అని చెప్తున్నాం. ఓకే, అది ఇట్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటా. దట్ ఎంటైర్ డేటా కెన్ బి రిప్రజెంటెడ్ యూజింగ్ ఆబ్జెక్ట్.
అండ్ కెన్ యూజ్ ఇట్ టు త్రూ అవుట్ ది ఎంటైర్ ప్రోగ్రామ్. ఈ అన్నిటికి కలుపుకొని ఒక ఆబ్జెక్ట్ నేమ్ కింద కాల్ చేస్తూ ఉంటున్నాం. ఆ ఆబ్జెక్ట్ నేమ్సే డేటా స్ట్రక్చర్స్లో ఏంటి అని అంటే లింక్డ్ లిస్ట్, అలాగే స్టాక్, క్యూ, ఇలాగా మనం ఒక సింగిల్ ఆబ్జెక్ట్ కింద రిప్రజెంట్ చేసి సెట్ ఆఫ్ ఆపరేషన్స్ని అప్లై చేస్తాం అనమాట. కాబట్టి డేటా స్ట్రక్చర్ ఆ విధంగా ఉపయోగిస్తాం. ఇంకొకటి ఏంటి డిఫరెన్స్, ఇట్ కెన్ హోల్డ్ వాల్యూస్ అండ్ నాట్ డేటా. ఇప్పుడు డేటా టైప్లో డేటా వాల్యూస్ని డైరెక్ట్గా వాల్యూస్ని, ఇప్పుడు ఇంటి ఏ అని అన్నాం అనుకోండి, ఓకే, ఏకి ఒక మెమరీ బ్లాక్ ఉంటుంది, కానీ అది ఎక్కడ స్టోర్ అయింది, ఏ పర్టికులర్ ఏరియాలో స్టోర్ అయిందో మనం కరెక్ట్గా చెప్పలేం. ఇప్పుడు ఇంటి ఏ ఈక్వల్ టు 10 అన్నాం అనుకోండి, 10 అనేది డైరెక్ట్గా ఏకి అసైన్ అవుతుంది, కాబట్టి వాల్యూస్ని హోల్డ్ చేస్తుంది. సో ఇట్ ఈస్ ఏ డేటా లెస్ డేటా స్ట్రక్చర్, డిఫరెంట్ అండ్ ఇట్ కెన్ హోల్డ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టైప్స్ ఆఫ్ డేటా విచ్ వన్ సింగిల్ ఆబ్జెక్ట్. అంటే ఇక్కడ సెట్ ఆఫ్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా. ఏంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా అంటే ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా ఉండొచ్చు, క్యారెక్టర్ టైప్ ఆఫ్ డేటా ఉండొచ్చు, ఫ్లోటింగ్ టైప్, ఇవన్నీ కలిపి హోల్డ్ చేసి ఒక సింగిల్ ఆబ్జెక్ట్ కింద రిప్రజెంట్ చేస్తాం. ఏంటి సింగిల్ ఆబ్జెక్ట్ అంటే, ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ ఎరే లిస్ట్లో, ఎరేలో ఆర్ కానీ, లేకపోతే లిస్ట్లో కానీ, అలాగే స్టాక్లో కానీ, క్యూలో కానీ ఇలా చూపిస్తాను. ఇక్కడ చూడండి, డేటా టైప్ వాల్యూస్ కెన్ డైరెక్ట్లీ అసైన్ టు ద డేటా టైప్ వేరియబుల్. డైరెక్ట్గా అసైన్ చేస్తాం డేటా టైప్లో. ఎలాగా, ఇంటి ఏ ఈక్వల్ టు 10 అని చెప్పి మనం ఇక్కడ అసైన్ చేస్తాం. ఖాళీ ఇక్కడ అలా డైరెక్ట్గా అసైన్ చేయడం, ఆపరేషన్స్ ద్వారా మనం ఓకే ఆ వాల్యూస్ని పాస్ చేసుకుంటూ వెళ్తాం. ఏంటి అని అంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ డేటా టైప్కి సంబంధించింది ఏంటి అంటే ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అన్నాను, డైరెక్ట్గా మనం ఓకే అసైన్ చేస్తాం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం, డేటా స్ట్రక్చర్స్లో డైరెక్ట్గా కాకుండా ఓకే ఇండైరెక్ట్గా మనం వాల్యూస్ని పాస్ చేసుకుంటాం. ఎలా విధంగా అంటే, ద డేటా అసైన్ టు ద డేటా స్ట్రక్చర్ ఆబ్జెక్ట్ యూజింగ్ సమ్ సెట్ ఆఫ్ ఆల్గారిథమ్స్ అండ్ ఆపరేషన్స్ లైక్ ఏ పుష్ పాప్ అండ్ సో ఆన్. ఇక్కడ పుష్ పాప్ అంటే ఏంటి, స్టాక్ అనే ఒక డేటా స్ట్రక్చర్స్లో ఎలిమెంట్ని ఏదైనా ఇన్సర్ట్ చేయాలి అని అనుకుంటే పుష్, ఎలిమెంట్ని ఏదైనా డిలీట్ చేయాలనుకుంటే పాప్. వీటిని ఆపరేషన్స్ అని అంటాం. ఈ ఆపరేషన్స్ ఒక పర్టికులర్ ప్రొసీజర్ ద్వారా మనం అప్లై చేస్తాం. ఆ పర్టికులర్ ప్రొసీజర్నే ఆల్గారిథం. నార్మల్గా ఆల్గారిథం అంటే ఏంటి, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అంటే, కాబట్టి ఇది స్టెప్ బై స్టెప్లోనే మనం తీసుకుంటాం అనమాట. డేటా టైప్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి, ఇంటీజరు, ఫ్లోటు, డబుల్, క్యారెక్టరు, అవి. డేటా స్ట్రక్చర్స్కి ఎగ్జాంపుల్ ఏంటి, స్టాక్, క్యూ, ట్రీ, గ్రాఫ్, లింక్డ్ లిస్టు, ఆ విధంగా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ పర్టికులర్ క్లాస్ అనేది ఏంటి అని అంటే, ఆల్రెడీ మీరు లాస్ట్ ఏవైతే నేను స్టార్ట్ చేసిన 5 క్లాసెస్ ఉన్నాయో అందులో మేజర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మేజర్ పాయింట్స్ అన్నిటిని కలిపి షార్ట్ నోట్స్ కింద ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇందులో మీరు నేర్చుకోవాల్సిన న్యూ టాపిక్ అనేది ఓన్లీ అటామిక్ టైప్. రిమైనింగ్ టాపిక్స్ అనేవి ఆల్రెడీ మీరు వినే ఉండుంటారు. కాబట్టి మీరు అందరూ ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మీకు క్లాసులు అనేది ఫిజికల్గా ఓకే ఆఫ్లైన్లో కష్టం కాబట్టి ఆన్లైన్లో మేము చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ క్లాసుని మీరు ఫాలో అవుతేనే మీరు రేపొద్దున్న రాబోయే ఎగ్జామ్స్కి మీరు డేర్ చేసి ఓకే రాయగలరు. లేకపోతే చాలా ప్రాబ్లమ్ని ఫేస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఏమో ఎప్పుడు ఆఫ్లైన్ క్లాసులు పెడతారో తెలియట్లేదు. కాబట్టి ఒకవేళ ఆఫ్లైన్ క్లాసులు పెట్టే టయానికి మనకి ఈ సెమిస్టర్ టైం సరిపోకపోతే మళ్ళీ ఈ క్లాసుల్ని రిపీట్ చేయడం జరగదు. ఎక్కడి వరకు అయితే ఆన్లైన్ క్లాసెస్ అనేవి కంప్లీట్ అయినాయో ఆ తర్వాత నుంచి, అంటే కంప్లీట్ సపోజ్ ఆన్లైన్ క్లాస్ ఒక యూనిట్ అయింది అనుకోండి, సెకండ్ యూనిట్ నుంచి ఆఫ్లైన్ క్లాసులు పెట్టడం జరుగుతుంది. లేకపోతే 2 యూనిట్స్ అయిపోయింది అనుకోండి, రిమైనింగ్ 3 యూనిట్స్ ఆఫ్లైన్లో నుంచి చెప్పడం జరుగుతుంది. అంతే, రిపీట్ చేయాలంటే టైం సరిపోదు. కాబట్టి ఓకే ఏవైనా డౌట్స్ కానీ ఏవైనా వస్తే ఆఫ్లైన్లో నేను కానీ ఆన్లైన్లో కానీ నేను రెక్టిఫై చేస్తాను, నో ప్రాబ్లం. కానీ మీరు ఈ మ్యాక్సిమం మెంబర్స్ అనేవి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లాసులు అనేది ఫాలో అవ్వటం లేదు. క్లాసులు ఫాలో అవ్వకపోతే మీ యొక్క కాన్సెప్ట్లు అనేవి అర్థం కాకపోతే మీరు చదవలేదు దానిపై. కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ క్లాసుల్ని ఫాలో అయితే మీరు రాబోయే ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈజీగా ఫేస్ చేసి ఓకే బాగా రాయగలరు. కాబట్టి అందరూ మీరు ఏం చేస్తారు అని అంటే,
క్లాసులు అనేది జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మీకు ఏవైనా సరే మీకు నోట్స్ అనేది పంపుతాను. ఒకవేళ మీరు షార్ట్ నోట్స్ కానీ ఓకే కీ పాయింట్స్ కానీ నోట్ చేసుకోవాలనుకుంటే జస్ట్ మీరు స్క్రీన్ షాట్ తీసుకుని లేకపోతే పాస్ చేసుకుని దీని యొక్క డెఫినేషన్స్ దీనికి సంబంధించిన డయాగ్రామ్స్ మీరు డ్రా చేసుకోవచ్చు. ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ.